సాంప్రదాయిని సుప్పిని. సో బేసిక్గా ఏంటంటే ఎప్పుడు అన్నోన్ వెడ్డింగ్ మేము వెళ్ళలేదు అనమాట. అంటే ఇప్పుడు ఈవెంట్ సీజన్ కదా, సో ఈవెంట్ సీజన్లో తెలియని ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ భోజనం చేస్తే ఎలా ఉంటుంది, దండం పెట్టుకోవాలనిపిస్తుంది ఆ పాపకి. కాదురా, టెంపుల్ ట్రీ అన్నావు కదా, మరి చెప్పులు తీసే మరి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. భలే ఉంది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పండు కాదా? సార్ ఏంటి సార్ అది? స్విమ్మింగ్ పూల్ రా, పూల్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో అట్లా డౌట్గా రాకూడదు, కాన్ఫిడెంట్గా రావాలి. చూడు ఇప్పుడు చూడు ఎలా వస్తున్నాను అలా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఒక సాంగ్ పాడు. ఇట్స్ టైమ్ టు ఈట్. 9 అవుతుంటాయి. సో డౌట్ రాకముందు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతే బెటర్ కదా. సో మెల్లగా నేను వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చి. సాంప్రదాయిని సుప్పిని. అలాగే వచ్చాం యాక్చువల్లీ ఇక్కడికి. సో ఇది లలిత కన్వెన్షన్ అనమాట, మన హైదరాబాద్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ రాగా మేఘ్నా. ఇక్కడున్నాం ఏంటని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ స్పెసిఫిక్గా సంజన కోసం అనమాట. యాక్చువల్లీ ఇద్దరం చెయ్యాలి, బట్ నేనేంటంటే సంజనాకి ఇస్తాను. యూట్యూబ్ ఛానల్ నీది కదా, సో నువ్వు చెయ్యవు, నన్నే చేయిస్తాను, నాకు తెలుసు. అంతే, అట్లా వాడాలన్నమాట సంజనని. సో ఇక్కడ లలిత కన్వెన్షన్కి ఎందుకు వచ్చాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రావెలింగ్ గురించి మీకు చెప్పాలి. ఈ ట్రావెలింగ్ ఎలా ఉందంటే, పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది కోటలు దాటితే అన్నీ దాటిది, ఆ సిటీ నుంచి ఎన్నో దాటుకుంటూ వస్తే ఈ ప్లేస్ వచ్చింది. ఇట్స్ జస్ట్ 1 hour డ్రైవ్, కాబట్టి ఈజీగానే ఉంటుంది ట్రావెల్. మీరు ఓవర్ ఎక్కేస్తే వచ్చేయచ్చు. సో ఎందుకు ఈ ప్లేస్కి వచ్చాను చెప్పలేదు కదా మీకు. సో బేసిక్గా ఏంటంటే ఎప్పుడు అన్నోన్ వెడ్డింగ్ మేము వెళ్ళలేదు అనమాట. అంటే ఇప్పుడు ఈవెంట్ సీజన్ కదా, సో ఈవెంట్ సీజన్లో తెలియని ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ భోజనం చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు సడన్గా థాట్ వచ్చింది. సో ఐ షేర్డ్ విత్ సంజన చేద్దామని చెప్పి. సో గూగుల్ ఓపెన్ చేసి ఏంటి బెస్ట్ కన్వెన్షన్స్ ఎక్కడున్నాయి, లేకపోతే మంచి ప్లేస్ సిటీ నుంచి కొంచెం దూరంగా వస్తే బాగుంటుంది కదా అంబియన్స్ అని చెప్పి ఈ ప్లేస్కి సడన్గా వచ్చేసాం అనమాట. సో వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ వేస్తుంది యాక్చువల్లీ, అనవసరంగా కమిట్ అయ్యానేమో దీనికి అని చెప్పి. ఎందుకంటే తెలియని ప్లేసెస్కి మనం ఎలా వెళ్తాం చెప్పండి. ఇక్కడ ఎవరు మనకు తెలియదు, ఈవెంట్ ఆర్గనైజర్ తెలియదు, ప్లేస్ తెలియదు, ప్లేస్కి సంబంధించిన పర్సన్ తెలియదు, అక్కడ ఫంక్షన్ ఎవరిదో తెలియదు, అసలు ఏం ఫంక్షన్ కూడా తెలియదు. సో ఎవర్రా మీరంతా అని అంటారేమో లోపలికి వెళ్తే, బట్ డేర్ చేసి అయితే వెళ్తున్నాము. ప్లీజ్ అక్కడికి వెళ్ళే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫుడ్ తిన్నాం. ఆల్ ఐ కేర్ అబౌట్ ఇస్ దట్. అక్కడ ఏమవుతుంది, ఏ ఫంక్షన్ అవుతుంది నాకు అవసరం లేదు. యూ టోల్డ్ మీ ఎ ఛాలెంజ్, యూ ఛాలెంజ్ మీ అండ్ ఐ విల్ డూ ఇట్ అండ్ కమ్. షూర్, బట్ నేను కూడా ఉంటాను ఎలాగో. బట్ చూద్దాం అసలు ఎలా వెళ్తుంది అని చెప్పి. అసలు చేస్తామా లేదో కూడా డౌటే, బట్ మీరు ఎండ్ వరకు చూడండి ఎట్లా ఫినిష్ చేసాం ఈ ఛాలెంజ్ అని. సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా ఇది టెంపుల్ ట్రీ అనమాట. సో టెంపుల్ ట్రీని చూడగానే నాకు దండం పెట్టుకోవాలనిపిస్తుంది ఆ పాపకి. కాదురా, టెంపుల్ ట్రీ అన్నావు కదా, మరి చెప్పులు తీసే మరి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. టెంపుల్ ట్రీ అన్నప్పుడు ఇది చూస్తే నాకు అత్తారింటికి దారిది సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, బుక్లో చదివిన తర్వాత అబద్ధాలు చెప్తే ఆకులు రాలుతాయి అని చెప్పి, అలా మొత్తం రాలిపోతే పువ్వులు ఒకటే ఉన్నాయి. సో అట్లా ఈ ట్రీ స్పెషాలిటీ ఏంటంటే లీవ్స్ ఏమి ఉన్నావు అనమాట, ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి. సో అలాగే చూడండి, పింక్ కలర్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి అందంగా, నో ఆకులు. చూడడానికి చాలా డిఫరెంట్గా ఏదో ఆర్ట్ పీస్లా ఉంది ఇక్కడ. సో చూడగానే మీకు చూపిద్దాం అనిపించి ఇలా ఆగాను అనమాట. సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు అనమాట. స్టార్ట్ అయితే ఒకవేళ నోటీస్ అయ్యేవాళ్ళము, బట్ ఇంకా స్టిల్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఇదంతా స్విమ్మింగ్ పూల్ మీరు చూస్తున్నారు కదా, భలే ఉంది స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పండు కాదా? సార్ ఏంటి సార్ అది? స్విమ్మింగ్ పూల్ రా, పూల్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. చల్లగా ఉన్న టైంలో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్లో దూకితే ఎలా ఉంటుంది? భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఒకసారి ట్రై చేయొచ్చు కదా నువ్వు. ఇక్కడ ఉంటున్నాం మనం. ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నువ్వైతే ట్రై చేయొచ్చు కదా. సరే అయితే. సో పనిలో పని ఎలాగో సంజన వెళ్తాను అంటుంది కాబట్టి నాకు కూడా ఎప్పుడు వెళ్తుందని చూడాలని. చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. వెళ్ళాలి అంతే కదా. యా ఆఫ్ కోర్స్. వెళ్తా. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ సంజన.
క్లాసికల్ రాదు, నీకొచ్చు నువ్వు కాబట్టి నువ్వు వేయొచ్చు. వెళ్ళాగా అయ్యో అంతా స్విమ్మింగ్ పూలే, దీనిపైన ఒక గోడ కట్టారు అంతే. సో టెక్నికల్లీ నేను వెళ్ళినట్టే. ఇలాగే రాస్తున్నావు ఎగ్జామ్స్లో? కాదు కాదు, అది ఓన్లీ మ్యాథ్స్కి వచ్చేసరికి అంతే, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఓకే. యాక్చువల్లీ మేము బ్లాగ్ చేస్తున్నాం అనే సంగతి ఎవరికి తెలియదు. మేము ర్యాండమ్గా ఈవెంట్లో బోలని కెమెరాస్ ఉంటాయి కదా, నా మాది ఒక కెమెరా అనుకుంటున్నారు అంతే. సో ఇంకా యాజ్ ఎ సైడ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఓకే, మిగతా కూడా చూపిస్తానండి. సో స్విమ్మింగ్ పూల్ నుంచి లోపలికి వస్తే డైనింగ్, ఓకే డైనింగ్ ఏరియా ఇదంతా అనుకుంటా కదా. డైనింగ్ ఏరియారా, ఇంకా ఫుడ్ స్టార్ట్ అవ్వలేదు. నాకే టెన్షన్ వస్తుంది ఇప్పుడు. ఫుడ్ స్టార్ట్ అయితే ఏంటి పరిస్థితి, ఏమన్నా అడుగుతారా ఏంటి అని. సో ఇదంతా డైనింగ్ ప్లేస్ అనుకుంటా. బాగుంది కదా ఆర్కిటెక్చర్, స్పేషియస్గా ఉంది. సో మొత్తం కన్వెన్షన్ హాల్ అంతా ఆర్కిటెక్చర్ నాకు బాగా నచ్చింది. అండ్ చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ మొత్తం డైనింగ్ ఏరియా అంతా. సో బ్లాగ్ అందుకే రా బాబు చేసేది, ఎలాగైనా సరే ఫుడ్ తినేసే వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇదంతా హాల్, మెయిన్ హాల్. సో ఇంకా నాకు తెలిసి మెయిన్ ఈవెంట్ బయట, ఎందుకంటే మనం చూసాం కదా అక్కడ ఎల్ఈడి లైట్స్, మొత్తం డాన్స్ ఫ్లోర్ అండ్ డెకరేషన్ అంతా బయట ఉంది. నాకు తెలిసి బయట ఏదైనా ఈవెంట్ అనుకుంటా. లోపలైతే చాలా పెద్దగా, ఇంత పెద్దగా ఉంది హాల్ కచ్చిట్టి. సో బోల్డ్ అండ్ ఈవెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు నాకు తెలిసి. అండ్ ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో నోబడి ఆర్ హియర్ ప్రెజెంట్, ఎందుకంటే ఈవెంట్ జరిగితే చాలా హడావిడిగా ఉంటుంది. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పనిలో పని మీకు చూపిద్దాం లోపలికి ఇలా వచ్చేసా. సో ఇదంతా మెయిన్ హాల్ అన్నమాట. నెక్స్ట్ వెళ్దాం ఎక్కడికి. సో అట్లా డౌట్గా రాకూడదు, కాన్ఫిడెంట్గా రావాలి. చూడు ఇప్పుడు చూడు ఎలా వస్తున్నాను అలా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. సో ఇదంతా మెయిన్ ఈవెంట్ స్టేజ్ ఫర్ ద అవుట్డోర్ ఈవెంట్ అనమాట. నాకు తెలిసి సంగీతాన్ని విన్నాను నేను. ఒక డాన్స్ ఫ్లోర్ ఇట్లా సెట్ చేశారు మొత్తం, చాలా బాగుంది. ఇట్స్ టైమ్ టు డిస్కో, ఒక సాంగ్ పాడు. ఇట్స్ టైమ్ టు ఈట్. 9 అవుతుంటాయి. అరే ఎవర్రా మీరంతా. టైమ్ టు ఈట్ అని పెట్టాలి, టైమ్ టు డిస్కో. అది సంజన ఈవెంట్ అయితే పెట్టేవాళ్ళు, ఇది వేరే వాళ్ళ ఈవెంట్ కాబట్టి డిస్కో అని పెట్టారు. సో కలర్ఫుల్గా లైట్స్తో బాగుంది. అనుకోలేదు ఎవరు, అంటే అనుకోవట్లేదు. నేను ఎందుకు సంజన ఇంత డల్ గా ఉంది, ఎందుకు ఇలా సరే పక్కకు వచ్చేపు మాట్లాడుతుంది అనుకుంటున్నారు. బట్ ఫేర్వెల్ మా స్కూల్ ఇప్పుడు అయ్యింది 10th కదా. సో కళ్ళు ఎందుకు అట్లుందంటే ఏడ్చి 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 మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అని ఉంది సంజన. అందు గురించి పాపం నేను ఫేర్వెల్ ఎప్పుడు ఏడవలేదు. ఎన్ని ఫేర్వెల్ చేసుకున్నావేంటి నువ్వు? లాస్ట్ ఇయర్ కూడా ఇలా నేను ఏడవలేదు, అప్పుడు ఏడవలేదు, ఎప్పుడు ఏడవలేదు. ఏం చేసా మరి, ఎందుకు నేను డాన్స్ కూడా వేసాను అక్కడ, అందుకని చెప్పి స్ట్రెయిన్ అయిపోయాను. ఇప్పుడు ఆ సాంగ్ ఇక్కడ పెడతా డాన్స్ చేస్తావా వాళ్ళతో? పర్లేదు, నాకు ఆల్రెడీ స్ట్రెయిన్డ్ ఉంది, రేపటి ఫీవర్ వచ్చేస్తుంది. ఏంటో కానీ ఇక్కడ వైబ్ అయితే అద్దరిపోయింది, నాకు భలే నచ్చింది. సో ఇంకా స్టిల్ కొంతమంది వస్తున్నారు అంతే. సో హార్డ్లీ నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కాబట్టి ఐఎమ్ కూల్. సో అక్కడైతే చిన్న సీటింగ్ అరేంజ్ చేశారు, సో వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి. అండ్ ఇట్స్ లైక్ ప్రైవేట్ గ్యాదరింగ్ అనుకోవాలా, ప్రైవేట్ పార్టీ అనుకోవచ్చు. సో అలా ఉంది ఇక్కడ. అండ్ అటు సైడు యాక్చువల్లీ పెంట్ హౌస్ ఒకటి ఉంది, దాని తర్వాత రూమ్స్ ఉన్నాయంట, మినీ హాల్ కూడా ఉంది. సో ఒక్కసారి చూపిస్తారండి. సో ఈ చిట్టి చిట్టి పుట్టి పుట్టి లైట్స్ బాగున్నాయి కదా ట్రీస్కి. మొత్తం కన్వెన్షన్ అంతా కూడా ఆల్మోస్ట్ లాన్ అంతా అలాగే ఉంది. అండ్ ఇక్కడ ఏంటి సంజన ఏడుస్తుంది చూద్దాం. ఏమైంది చిట్టి? ఏంటి ఇప్పుడు ఫుడ్ పెడతారని కూర్చున్నావేంటి ఇక్కడ? రే ఇట్లా డైనింగ్ ప్లేసే కదా. అరే ఇక్కడ అలా రాకూడదురా, గుంపులుగా వచ్చినప్పుడు గుంపులుగా మనం తినాలి. అంతేగాని ఇట్లా సింగిల్ వస్తే డౌట్ వస్తుంది. ఇక్కడ పెట్టారు అన్ని గిన్నెలు, ఇందులో ఒక్క దాంట్లో ఫుడ్ లేదు. అరే చాలా మంది అంకుల్స్ ఎవరు వచ్చారు త్వరగా, ఇది అది అని చెప్పి అందులో ఒక్క దాంట్లో కూడా ఈ రోజు కంపల్సరీ అడుగుతారు, ఎవరమ్మా మీరు, ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి. పదరా బాబు. సంజనాకి లంచ్కి డిన్నర్కి కూడా తేడా తెలియట్లేదు. సో పైకి వెళ్ళి మీకు మినీ హాల్ అండ్ యాక్చువల్లీ పెంట్ హౌస్లో
ఉన్నట్టున్నారు జనాలు. సో మనం ఏం వీడియో తీయలేము. సో మినీ హాల్ ఒక టూర్కే చూపిస్తాను, ఎందుకంటే చిన్న గ్యాదరింగ్స్కి బాగుంటుంది అనుకుంటా. సో మనం ఎంక్వైరీ చేసినట్టు కూడా ఉంటుంది. అనుకుందాం పదండి. సో యాక్చువల్లీ సంజన డిన్నర్ చేసినప్పుడు నాకు ఆకలి వస్తుంది, నాకు కనీసం మామిడి పళ్ళైనా ఇవ్వచ్చు కదా. ఇక్కడ మామిడి తోట ఉంది. ఐ థింక్ ఈ చెట్ల దగ్గర ఉన్న మామిడికాయని మనం తెంపుకోవచ్చు అనుకుంటా. తెంపుకో. కానీ దొరకాలి కదరా, అంత ఈజీ కాదు. అసలు ఎక్కడుందో నాకు కనబడట్లేదు కాబట్టి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, అప్పుడే మామిడికాయలు అంటే ఎలా దొరుకుతాయి. కానీ లైటింగ్స్ చూసారా ఎంత బాగుందో, మొత్తం సూపర్ డెకరేట్ చేశారు ఈ లైట్స్ ఇట్లా ర్యాప్ చేసి. బట్ ఈ మామిడికాయ ఇవాళ దొరుకుతుందా? రెడ్ బకెట్ మందే ఇదంతా. ఎవరో రెడ్ బకెట్ని ఏంటి దీంట్లో మామిడికాయలు ఉన్నాయేంటి? లేదు, ఒక్క మామిడికాయ ప్లీజ్. ఉండవరా? ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? పక్కా? అయ్యో సంజన ఏంటి అసలు ఇంకా అబౌట్ టు బిగిన్ అనమాట ఈవెంట్. అక్కడికి వెళ్ళిపోయి తినేస్తుంది ఎవరికి తెలియకుండా. అక్కడ జనాలు వెళ్తున్నారు, అడిగితే ఏం చేయాలి? నేను ఏదో ఈజీగా ఉంటుంది అనుకున్నాను ఈ ఛాలెంజ్, కానీ కొంచెం కష్టంగానే ఉంది. బట్ మనమైతే ఇంకేమీ చేసేది లేదు. 2 చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాం పదండి. అమ్మో రే ఏం చేసారా బాబు? తినేసా ఫుడ్. అక్కడ నుండి చూస్తున్నాను రా, ఎవరన్నా అడిగితే ఏం చేయాలి? అక్కడ ఎవరు లేరు, అందుకని తినేసా. అక్కడ ఈవెంట్ వాడు చూసాడు అనుకో, ఇది నువ్వెవనివో నాకు తెలియదు అంటాడు డైరెక్ట్గా వచ్చి. కాదురా, అక్కడ అంతమంది కూడా లేరు. అండ్ కొంచెం వేసుకొని తిన్నా, ఎంత కొంత తినడం అయితే అయిపోద్ది కదా అని వేసుకున్నా. గబగబా వేసుకొని తినేసి వచ్చేసి. అయ్యి బాబోయ్. సో డౌట్ రాకముందు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే బెటర్ కదా. సో మెల్లగా నేను వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చి. సో గైస్, ఎవరికి డౌట్ రాకముందే మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో అందు గురించి సక్సెస్ఫుల్గా మొత్తానికి సంజన అయితే షీ హ్యాడ్ హర్ డిన్నర్. సో అన్నోన్ వెడ్డింగ్లో ఏంటయ్యా మాకు ఇది. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఫైనల్లీ వ్లాగ్ అయితే ఫినిష్ అయింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. క్యూరియాసిటీ అంతా కూడా మీరు చూసుంటారు మా ఫేస్లో. సో అదనమాట సంగతి, అది విషయం. సో మళ్ళీ ఇంకో సూపర్ డూపర్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాగా మేఘ్నా. ఓకే, బాయ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. బాయ్.